ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ గ్రంథ సారము అనే ఈ పాఠాలకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు మీకు మీ కుటుంబాలకు గొప్ప సమాధానమును మెండైన ఆశీర్వాదాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడవైన దేవా, సర్వాధికారి, మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు దయచేశారు. నీ వాక్యంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మేము నేర్చుకుని వాటిని గ్రహించి ఆ వాక్యానుసారముగా జీవించి నిన్ను మహింపరుచున్నట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాం. దేవా, నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. నీ బిడలకు నాకు కావలసినటువంటి నీ దివ్య సందేశం దయచేయమని, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తి పైన నీ మెండైన దీవెనలు కుమ్మరించండి. నీ ఆత్మతో అభిషేకించండి. మహిమ మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం కూడా మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నిన్న మనము కృపకు ధర్మశాస్త్రానికి ఉన్న తేడాను చూచాం. ధర్మశాస్త్రము మనిషి నుంచి క్రియలు ఆశిస్తున్నది. కృప మనిషి పక్షంగా క్రియ చేస్తుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవుని పక్షంగా కార్యాన్ని జరిగించాడు. అయితే మానవుడు సహజంగానే క్రియలు చేసి దేవుణ్ణి మెప్పించాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు. అందుకే ప్రారంభం నుండి కూడా మానవుడు ఏ విధము చేతనైనా మంచి కార్యాలు చేసి దేవుణ్ణి మెప్పించాలి అనుకుంటూ ఉన్నాడు. కానీ మానవుని యొక్క మంచి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నవి అని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మానవుని యొక్క ఆశ ఏంటంటే, నేను క్రియ చేయాలి. క్రియ చేయటం అంటే అర్థం ఏంటి? నేను అనేది నిరూపించుకోవాలి. మనిషి దేవుని ఎదుట నేను అని నిరూపించుకోవాలి అని ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో దేవుని దృష్టిలో అహంకారి అవుతాడు. ఎందుకంటే అసలు దేవుని యొక్క కృపను అడ్డగించేది మానవుని యొక్క క్రియలే. ఎందుకంటే మనుష్యుడు ఈ భూమి మీద మంచిగా బ్రతికితే దేవుడు నాకు కృపనిస్తాడు కదా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాను కదా అనే ఆలోచన కలిగిన వాడు. వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, కయీను, హేబెలు. వీరిద్దరూ దేవునికి అర్పణ తీసుకెళ్లారు. దేవుడు హేబెలు అర్పణ అంగీకరించాడు, కయీను అర్పణను తృణీకరించాడు. దానికి కారణం ఏంటంటే, హేబెలు దేవుడు చెప్పినటువంటి అర్పణ తీసుకెళ్ళాడు. దేవుడు చెప్పిన అర్పణ ఏంటంటే, రక్తాన్ని తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. గొర్రెపిల్లను తీసుకుని దేవుని సముఖానికి వెళ్ళాడు, బలిని తీసుకుని వెళ్ళాడు. కనుక దేవుడు ఆ బలిని బట్టి ఈ వ్యక్తిని అంగీకరించాడు. కయ్యూనైతే పొలం సేద్యం చేసి కష్టపడి ఆ పొలంలో నుంచి వచ్చినటువంటి పంటను తీసుకెళ్ళాడు. గొర్రెపిల్లను తీసుకెళ్ళటం సులభం, పంట తీసుకెళ్ళటం కష్టం. ఎందుకంటే అప్పటికే శపించబడిన భూమిని దున్ని మరి దాన్ని నీరు పెట్టి విత్తనం వేసి పంట వచ్చే వరకు దాన్ని కాపాడి ఆ పంటలో నుండి దేవుని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు మరి అది ఎంత కృషి చేసి ఉంటాడు ఆ వ్యక్తి. కాబట్టి కయ్యూను యొక్క ఆలోచన ఏంటంటే, నా తమ్ముడు గొర్రెపిల్లలను తీసుకెళ్తున్నాడు, నేను కష్టపడి తీసుకెళ్తున్నాను కనుక దేవుడు నా కష్టాన్ని బట్టి నా కృషిని బట్టి నన్ను మెచ్చుకుంటాడు, నన్ను నీతిమంతునిగా తీరుస్తాడు అనుకున్నాడు. అయితే దేవుడు మానవుని యొక్క క్రియను బట్టి
అతన్ని నీతిమంతుడిగా తీర్చలేదు. దేవుని మాటకు విధేయత చూపుటను బట్టి హేబేలును నీతిమంతుడిగా తీర్చాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో మనిషి మంచి చెడుల మధ్య బేరు చేసుకుని జీవించడం మొదలుపెట్టాడు. సాతానుడు హవ్వను శోధించినప్పుడు హవ్వతో సాతానుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు తినినప్పుడు మీరు దేవతల వలె ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో అప్పటి నుండి వారి ఆలోచన మంచి చెడుల మధ్య నిర్ణయాలు తీసుకోవటం. అందుకే దేవుడు కూడా 3వ అధ్యాయము 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, మంచేదో చెడేదో ఎరిగేవాడయ్యాడు. అయితే ఈ మనిషికి మంచేదో చెడేదో తెలుసు కానీ దేవుని నీతి ఏదో తెలియదు. సో మనిషికి కావలసింది మంచి చెడు కాదు, దేవుని యొక్క నీతి. అయితే మనుషుడు ఆ దేవుని నీతిని పొందుకోవటానికి, దేవుని ఎదుట నీతిమంతుడుగా కనపరుచుకోవటానికి మంచి చేయటానికి పూనుకుంటూ ఉన్నాడు. అయితే మంచి దేవుని దృష్టిలో విలువైనదేనా అంటే విలువైనదే. కానీ ఆ మనిషిని పాపము నుండి విమోచించటానికి ఆ మంచి సరిపోదు. కారణం, మానవుని యొక్క క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నవి అని లేఖనం సెలవిస్తున్నది. కనుక మానవుడు తన క్రియల చేత దేవుణ్ణి ఎప్పటికీ మెప్పించలేడు. మెప్పించి దేవుని యొక్క రక్షణను పొందుకోలేడు. అయితే దేవుడు ఈ మానవునికి రక్షణ ఇవ్వటానికి తన కృపను పంపించాడు. సో కృపలో 3 స్వభావాలు ఉన్నాయి, లేక 3 లక్షణాలు ఉన్నాయి. ఇది ఆ 3 లక్షణాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అసలు మొదట మానవుని క్రియలు ఏంటో చూద్దాం. అసలు మానవుడు చేసేటువంటి క్రియలన్నిటినీ మనం 3 భాగాలుగా విభజించవచ్చు. 1, మానవుడు చేసేటువంటి తప్పులు లేక పొరపాట్లు, చెడు పనులు, అది మొట్టమొదటిది. 2వది, మానవుడు సాధించేటువంటి కార్యాలు లేక మంచి పనులు. 3వది, మానవుడు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు, వాటికి పూచీపడి ఉండటం. మనుషుడు చేసేటువంటి పనులు ఏ పనైనా కానీ ఈ 3లో ఏదో ఒక దాని కింద వస్తుంది. మనిషి చేసే పనులు తప్పుడు పనులైన అయ్యుంటాయి, లేక మంచి పనులైన ఉంటాయి, లేక తన బాధ్యతకు సంబంధించినటువంటి క్రియలైనా అయి ఉంటాయి. కాబట్టి మానవుడు తాను రక్షణ పొందుకోవటానికి ఈ క్రియలతో బేరు చేసి చూసుకుంటూ ఉన్నాడు. అదేమంటే, మనుషుడు తప్పు చేసినప్పుడు తానేమనుకుంటున్నాడంటే, నేను తప్పు చేశాను కనుక దేవుడు నన్ను రక్షించడు, దేవుడు తన కృపను నాకు ఇవ్వడు. 2వ ఆలోచన, దాంట్లోనే మరొక ఆలోచన ఏంటంటే, నేను మరెక్కువ పాపాలు చేశాను కనుక దేవుడు అస్సలు నా ఎడల కృపను కానీ తన ప్రేమను కానీ కనపరచడు అనుకుంటూ ఉన్నాడు. ఇక మరొక గుంపు వారు ఏమనుకుంటున్నారంటే, నేను మంచి చేశాను కనుక ఈ మంచి కార్యాలను బట్టి దేవుడు తన కృపను నాకు ఇస్తాడు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు యొక్క రక్షణ కానీ దేవుని యొక్క కృప మానవుని యొక్క క్రియలతో ముడిపెట్టబడలేదు. మనుషుడు చెడ్డవాడని దేవుడు రక్షించకుండా ఉండలేదు, మంచివాడని ఆ వ్యక్తిని రక్షించుకోను లేదు. అసలు మానవుని యొక్క క్రియలకి దేవుని యొక్క కృపకిని సంబంధం లేదు. ఈ 2 వ్యతిరేకంగా పనిచేసేవి. క్రియలు అనేవి మానవుని యొక్క ప్రయత్నాలు, కృప అనేది
మనిషిని రక్షించటానికి దేవుడు చూపించేటువంటిది, మనిషి పక్షంగా క్రియ చేసేది. ఒకవేళ మానవుని యొక్క మెరుగుదలను బట్టి, మానవుని యొక్క క్రియలను బట్టి దేవుడు మనిషిని రక్షించినట్లయితే కృపకున్నటువంటి లక్షణము పోతుంది. ఆ కృప కాదు, అది కేవలం మనిషి యొక్క కృషి అవుతుంది. అందుకే రోమాపత్రికలో ఒక మాట ఉన్నది, చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక లేఖనాన్ని చూడండి, 11వ అధ్యాయము 6వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అది కృపచేత నైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అంటే దాని అర్థం, మనుష్యుడు క్రియల వలన రక్షించబడితే ఇక కృప కాదు. వాస్తవంగా మనుషుడు రక్షించబడింది కృపను బట్టి. ఆ కృపకి క్రియలకి ఏమైనా ఉన్నదా అంటే లేదు. కానీ మనిషి అనుకుంటున్నాడు, నేను మంచి క్రియలు చేశాను కనుక దేవుడు నన్ను రక్షించాడు అని మనిషి తనలో అనుకుంటున్నాడు. కాబట్టి ఈ దినాన ఈ మూడిటిని గురించి మనం చూద్దాం. మానవుని యొక్క తప్పులు, మానవుని యొక్క మంచి క్రియలు, మానవుని యొక్క బాధ్యతలు. ఎప్పుడైతే ఈ మూడు మనకు అర్థమవుతుందో కృపకున్నటువంటి మూడు స్వభావాలు మనకు అర్థమవుతాయి. మొట్టమొదట, దేవుని కృప మానవుని తప్పిదాలకి ఎలాంటి సంబంధము లేదు. అంటే మానవుడు చేసేటువంటి తప్పులు, అసలు కృప అనేటువంటిది దేవుడు మానవుని పట్ల చూపించేది. పాపాత్ముడైన మానవునికి దేవుడిచ్చేటువంటిదే కృప. అయితే మనిషి యొక్క పాపక్రియలు అవి చిన్నవైనా పెద్దవైనా ఎంత ఘోరమైనవైనా దేవుని కృపను అడ్డగించలేవు. అనగా తక్కువ తప్పులు చేస్తే దేవుడు క్షమిస్తాడు, ఎక్కువ చేస్తే క్షమించడు అనేదేమీ లేదు. మానవుని పాపాలు ఎంత ఘోరమైనటువంటి పాపాలైనా సరే దేవుడు తన కృపచేత క్షమించగలడు. ఒకవేళ అలా కాకోకుండా మనుషుడు కొంచెం మెరుగుపడి, దేవా నన్ను నేను మెరుగుపరుచుకున్నాను, పోయిన సంవత్సరం కంటే నిన్న నేను బాగున్నాను, నిన్నటి కంటే ఈరోజు బాగున్నాను, కాబట్టి నా పట్ల కృప చూపించు అంటే అది కృప అవ్వదు అంటాడు అపోస్తలుడైన పౌలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, ఆ వచనం చూడండి. పనిచేయువానికి జీతం రుణమే గాని దానమని ఎంచబడదు. కనుక క్రియ చేశావు, నిన్ను నువ్వు మెరుగుపరుచుకున్నావు కాబట్టి దేవుడు కృప చూపించాడు. అలాంటప్పుడు దేనికి కృప చూపించాడు? నీ మెరుగుదలను బట్టి చూపించాడు కానీ దేవుడు ఉచితంగా చూపించలా. కానీ కృప అనేది ఉచితముగా అనుగ్రహించబడేది. అది దానము, మనిషి యొక్క క్రియల మీద ఆధారపడలేదు. కాబట్టి మనుషుడు ఆలోచన ఏంటంటే, నేను పాపాత్ముణ్ణి, దేవుడు నా పట్ల కృప చూపడు, నేను మంచివాడిని కాదు గనుక దేవుడు నన్ను క్షమించడు. ఇంకా కొంతమంది అనుకునేది ఏంటంటే, నేను ఘోర పాపిని. అవును, ఈ లోకంలో కొంతమందిని ఘోర పాపులుగా ముద్రేశారు, దుర్మార్గులు, చెడ్డవారు. కాబట్టి మనుషులు ఒకరినొకరు పోల్చుకుంటూ ఉన్నారు. ఆ మంచి చెడుల మధ్య ఆలోచన, వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు. వీడిని ఇంకొకరితో పోల్చినప్పుడు వీడికంటే వీడు మంచివాడు, కాబట్టి వీడితో పోల్చినప్పుడు ఒకప్పుడు మంచివాడు చెడ్డవాడే అవుతూ ఉన్నాడు. కనుక మనుషులు ఒకరితో ఒకరు పోల్చుకుని, నేను దేవుని ఎదుట చెడ్డవాడిని గనుక దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే, అసలు నువ్వు చెడ్డవాడు గనుకనే దేవుడు తన కృపనివ్వాలనుకుంటున్నాడు. దేవునికి తెలుసు మానవుడు పాపాత్ముడని. మానవుడు పాపాత్ముడు గనుకే కృపనివ్వాలనుకున్నాడు దేవుడు. అసలు పాపం అనేదే లేనప్పుడు కృప ఎందుకు? కృప ఎవరికి ఇచ్చేది? నీతిమంతునికా, మెరుగుపడినటువంటి వానికా అంటే కాదు,
పాపాత్మునికే. అందుకే దేవుని ఎదుట మనము దరిద్రులం అనుకోండి, మన దారిద్ర్యత దేవుని కృపను అడ్డగించలేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మన యొక్క దారిద్ర్యత దేవుని కృపను ఆకర్షిస్తుంది. దేవుడు కృప చూపించటానికి మన యొక్క దారిద్ర్యత, మన యొక్క నీచ స్థితి ద్వారం తెరుస్తుంది. ఉదాహరణకి చర్చి ముందు చాలామంది భిక్షగాళ్ళు కూర్చుని ఉంటారు. చర్చిలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు జాలిపడి మనము ₹1 ₹2 వాళ్ళ చేతిలో పెడతాం. ఒక వ్యక్తి ₹10 చేతిలో పెట్టాడు అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ భిక్షగాడు. కారణం ఏంటంటే ఆ భిక్షగానికి ఆ ₹10 చాలా అవసరం. అది ఉంటే ఇంకొక తలకు ₹2 ఇస్తే ఆ పూట గడుస్తుంది. అదే ₹10 మీ చర్చిలో మంచిగా ఉన్నటువంటి ఒక సహోదరుడికి ఇచ్చి ఇది తీసుకో అన్నామనుకోండి, ఆ ₹10 తృణీకరించేస్తాడు. కారణం ఆ ₹10 యొక్క అవసరత అతనికి లేదు. ₹10 అవసరత ఎవరికి ఉందంటే ఇదిగో ఈ భిక్షగాడికి ఉంది. అలాగే మానవుని యొక్క దారిద్రత, మానవుని యొక్క పాపస్థితి దేవుడు కృప చూపటానికి మార్గమైంది. అందుకే చూడండి, ఒకసారి యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాపులను చేర్చుకున్నాడు. ఆయనతో పాటు సుంకరులు భోంచేసేవారు. పరిసయ్యులందరూ అనుకున్నారు ఈయన పాపులతో స్నేహం చేస్తున్నాడని. అప్పుడు యేసయ్య అంటాడు, ఆ రోగులకే కదా వైద్యుడు అంటాడు. వైద్యుడు ఉన్నది ఎవరి కొరకు? రోగుల కొరకు. కాబట్టి రోగికి వైద్యుడు కావాలి, దరిద్రుడికి సహాయం కావాలి, పాపికి కృప కావాలి. ఎందుకంటే ఈ పాపాన్ని తీసివేయగలిగేటువంటిది కృప, ఇంకేది తీసివేయలేదు. అందుకే దైవగ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది, పాపం ఎక్కడ ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ అపరిమితంగా విస్తరిస్తుంది. వాక్యం చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పౌలు చెప్పే మాట ఏంటంటే పాపం ఉన్నది కనుక కృప వచ్చింది. ఈ పాపము విస్తరిస్తూ ఉన్నది, కృప కూడా విస్తరిస్తుంది. చూడండి, మనం నదీ తీరానికి వెళ్తే ఆ నదిలో ఉన్నటువంటి నీరు కొన్నిసార్లు పైకి వస్తాయి. ఆ పైకి వచ్చినప్పుడు మనందరికీ తెలుసు నార్మల్గా ఉన్నాయని. అదే ఒకవేళ తుఫాను వచ్చిందనుకోండి, ఆ నదిలో నీరు సముద్ర మట్టాన్ని, నదీ మట్టాన్ని దాటి బయటికి ప్రవహిస్తాయి. అది విస్తరించటం అంటే ఆ నది పొంగటం వేరు, ఆ నది నీరు ఆ గట్టులు దాటి బయటికి రావటం వేరు. మా ప్రాంతంలో కరకట్టాన్ని కడతారు. ఈ కరకట్ట ఏంటంటే నదీ తీరం దగ్గర ఆ లైన్గా కట్టుకుంటూ వెళ్తారు. ఆ నది పొంగిన ఆ లంక వరకే వస్తాయి నీళ్లు. ఇంకా ఎక్కువ పొంగితే కొంచెం లంకలో ఉన్నటువంటి పొలాలు తడుస్తాయి. కరకట్టు దాటిందంటే అర్థం ఒక పెద్ద తుఫాను చెలరేగిందని అర్థం. అక్కడ నుండి ఆ నీరు ప్రవహించి బయటకు వస్తాయి. పౌలు అంటున్నాడు, మానవ పాపము ఎంతగా విస్తరించినా దేవుని కృప అపరిమితముగా విస్తరించెను. ఎందుకంటే పాపము దేవుని కృపను ఎన్నటికీ జయించలేదు. నువ్వెంత పాపాత్ముడవో అంత కృప దేవుడు నీ పట్ల చూపించగలడు. అయితే ఈనాడు మానవునికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ముఖ్యంగా పురుషులకి చాలా చెడ్డ అలవాట్లు ఉంటాయి.
ఆ చెడ్డ అలవాట్లు అంటే తాగుడు, వ్యసనాలు, ఇవి. కొంతమంది మంచిగా బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఇలాగ తాగుబోతులు ఇలాంటి వారు ఏమనుకుంటారంటే, ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా, నేను భయంకరమైన తాగుబోతుని, నన్ను ఎక్కడ క్షమిస్తాడు, ఈ చెడ్డ అలవాటు మానలేకపోతూ ఉన్నాను. ఒకసారి మా బంధువు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీరు ప్రభువుని నమ్ముకోండి అన్న. ఆయన అన్నాడు, నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది అన్నాడు. ఏంటన్నా? నాకు సిగరెట్టు తాగే అలవాటు ఉందయ్యా అన్నాడు. పర్వాలేదు, నువ్వు చర్చికి వెళ్ళన్నా. చర్చికి వెళ్తే పాస్టర్ గారు ఒప్పుకోడు అన్నాడు. సరే పర్వాలేదులే, నువ్వు ముందు వెళ్ళు అని చెప్పా. తర్వాత ఒక 6 నెలల తర్వాత మరలా అదే ఊరు వెళ్ళి నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నేను అడగకుండానే చెప్పాడు. అయ్యా, నేను ఇప్పుడు సిగరెట్లు కాల్చట్లేదు అన్నాడు. ఏమైందన్నా? నువ్వు చెప్పిన దగ్గర నుంచి చర్చికి వెళ్ళాను. ఒక 3 నెలలు వెళ్ళిన తర్వాత ఆ సిగరెట్ నాకు ఎక్కడ పోయిందో పోయింది అన్నాడు. 25 సంవత్సరాలు నుంచి ప్రభువు గురించి ఎరిగి ప్రభువుని నమ్మనటువంటి వ్యక్తి 6 నెలల్లో ఎందుకు మారిపోయాడంటే, తనకు అర్థమైంది చెడ్డవారిని క్షమించటానికే యేసయ్య లోకానికి వచ్చాడు. తాను అనుకుంటున్నాడు, నేను బహు చెడ్డవాణ్ణి, యేసయ్య క్షమించడు, దేవుడు నన్ను క్షమించడు. అసలు కృపార్థం ఏంటి? చెడ్డవారిని క్షమించటమే కృప చేసేటువంటి పని. అయితే కృపను పొందుకోవాలంటే మానవుడు ఏం చేయాలి? మనం చెడ్డవారం అయితే దేవుడు వచ్చి క్షమించేస్తాడా? అలా కాదు. నువ్వు ఎక్కువ పాపాలు చేస్తే దేవుడికి వచ్చి క్షమించేస్తాడా అంటే కాదు. చూడండి, ఈనాడు లోకంలో ఏదైనా ఒక ఉద్యోగం కావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఉదాహరణకి నువ్వు మ్యాజిస్ట్రేట్ కావాలనుకోండి, నీకు విద్యా అర్హత ఉండాలి. ఒకవేళ నువ్వు స్కూల్లో చేరాలనుకున్నావు, ఒక నిర్ణీత ప్రమాణం ఉండాలి. అప్పుడే క్లాసు నుంచి మరొక క్లాసులోకి నేను పంపిస్తారు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో డాక్టర్గా చేరాలంటే తగిన సామర్థ్యం ఉండాలి ఆ హాస్పిటల్లో ఆ వైద్య వృత్తి చేయటానికి. ఒకవేళ నువ్వు వ్యాపారం చేయాలనుకుంటే ఒక నైపుణ్యత ఉండాలి. అలాగైతే దేవుని యొద్దకు రావటానికి నీకేం కావాలి? ఏముండాల్సింది అనుకుంటున్నావు? అర్హత, నిర్ణీత ప్రమాణమా, తగిన సామర్థ్యమా, నైపుణ్యత ఉండాలా? ఏముంటే దేవుడు తన యొద్దకు నిన్ను రాణిస్తాడు? వాస్తవం ఏంటంటే, నిస్సహాయుడైనటువంటి నీచమైనటువంటి పాపి అయిన మానవుడు సరి అయిన స్థానంలో నిలబడి దేవుని వైపు చేతులు చాపటమే తాను చేయాల్సిన పని. అంటే దాని అర్థం ఏంటంటే, నేను పాపిని అని గ్రహించాలి మొదట. ఆ గ్రహించటమే నీకు ఉండవలసినటువంటి అర్హత. ఆ గ్రహించి ఆ తక్కువ స్థాయిలో నిలబడి దేవుణ్ణి అడగాలి. నీ పాపాలు కొద్దివా గొప్పవా కాదు, నీవు అడుగుతున్నావా లేదా? ఈరోజున మనుషులు ఎందుకు అడగట్లేదు? మనిషికి ఒక ఆలోచన, నా పాపాలు ఘోరమైనవి, దేవుడు క్షమించడు. కొంతమందికి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను పాపం చేశాను అనేటువంటి ఆలోచన కూడా లేకపోవటం. కాబట్టి మనుష్యుడు చేయవలసినటువంటి పనంతా కూడా ఒకటే, తాను తగ్గించుకోవటం. ఆ తగ్గింపు అనేటువంటిది లేనప్పుడు నువ్వు దేవుని యొద్దకి రాలేవు. కనుక దేవుని యొద్దకు రావటానికి నీకు ఉండవలసిన అర్హత ఏమీ లేదు. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి అనే ఆలోచన రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే, నీ దుస్థితి నీకు తెలియాలి. అందుకే దైవ గ్రంథంలో యేసయ్య తప్పిపోయిన కుమారుడు వృత్తాంతంలో ఒక మాట చెప్పాడు. ఆ పిల్లవాడు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి, కూలి చేసుకుందాం అనుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని కుదుర్చుకున్నాడు. అతడు పందులు మేపే పని అప్పగించాడు. పందులు మేపుతున్నా సరైన ఆహారం పెట్టటలా. చివరికి పందులు తినే పొట్టు తినాలి అనుకున్నాడు. ఆ పందులు తినేటువంటి పొట్టు కూడా అతనికి దొరకటలేదు. అప్పుడు తాను అనుకున్నాడు, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అయితే లేఖనం ఏం చెబుతుందంటే, బుద్ధి వచ్చినప్పుడు
నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అని గ్రహించాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? తన స్థితిని గ్రహించటమే. అవును, తాను చాలా తప్పులు చేశాడు. తన స్థితిని గ్రహించినప్పుడే దేవుని యొద్దకు వెళ్ళగలడు. వాక్యం చదువుదాం. యేసయ్య చెప్పిన ఒక ఉపమానం, లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఈ వ్యక్తి పాపాత్ముడు. ఎన్ని పాపాలు చేశాడో మనకు తెలియదు, కానీ తన పాపాలన్నీ గుర్తించాడు. గుర్తించి ఇంత ఘోర పాపిని కదా, దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అనుకోలా. దేవుడు తప్పక క్షమిస్తాడు అని, నేను పాపిని అని గ్రహించి దేవుణ్ణి అడిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుతున్నాడంటే తగ్గింపు కోరుతున్నాడు. నువ్వు పాపాలు ఎన్ని చేసావు అనేది అసలు ఆయన చూడలేదు. ఈ లోకంలో ఘోర పాపులు ఉన్నారు, సాధారణమైన పాపులు ఉన్నారు. నువ్వెన్ని పాపాలు చేసినా నువ్వు పాపివే. కొద్ది పాపాలు చేసిన పాపివే, ఎక్కువ పాపాలు చేసిన పాపివే. అలాగే యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఇద్దరు బందిపోటు దొంగల్ని యేసయ్యకి ఇరుపక్షాల సిలువ వేశారు. వీళ్ళిద్దరూ కూడా యేసయ్యను మొదట హేళన చేశారు. ఎప్పుడైతే యేసు ప్రభు తన్ను హేళన చేస్తున్నటువంటి రాణువు వారిని, ఆ రోడ్డు మీద పోతున్నటువంటి వారిని చూచి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించము అని చెప్పినప్పుడు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగకి ఈయన రక్షకుడు అని గుర్తింపు కలిగింది. వీళ్ళిద్దరూ సమానమైనటువంటి పాపాలే చేశారు. తర్వాత వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఇద్దరు చేసింది ఒకే రకమైన నేరాలే కదా. ఇద్దరు బందిపోట్లే, ఇద్దరు భయంకరమైనటువంటి నేరగాళ్లే. ఒక వ్యక్తి చనిపోయి పరలోకానికి వెళ్ళాడు, ఒక వ్యక్తి చనిపోయి నరకానికి పోయాడు. కారణం ఏంటి? నరకానికి పోయిన వ్యక్తి ఎక్కువ పాపాలు చేశాడా, లేకపోతే పరలోకానికి వెళ్ళినటువంటి వ్యక్తి తక్కువ చేశాడా? లేక పరలోకానికి వెళ్ళిన వాడు ఎక్కువ చేసి నరకానికి పోయిన వాడు తక్కువ చేశాడంటే అది కాదు. వీళ్ళిద్దరూ తప్పులే చేశారు. ఒక వ్యక్తి తగ్గించుకున్నాడు, మరి ఒక వ్యక్తి తగ్గించుకోలేదు. చూడండి, వాక్యం చదువుదాం. 23వ అధ్యాయము లూకాసు వార్త 39వ వచనం. వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఈయన క్రీస్తు అని తనకు తెలిసింది. మరి క్రీస్తువు కదా అంటున్నాడంటే, క్రీస్తు అని తెలిసినప్పుడు క్రీస్తు కృప చూపటానికే వచ్చాడు కదా, రక్షించడానికే వచ్చాడు కదా, మరి నువ్వెందుకు తగ్గించుకోలేదు? అంటే ఈ దొంగ హృదయంలో ఏముందంటే, పాపాత్ముడునని తనకు తెలిసిన తాను తగ్గించుకొని కృపను వేడుకోవటం అతనికి తెలియలా. అయితే రెండవ దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఈ వ్యక్తి యేసు అన్నాడు. ఆ వ్యక్తి క్రీస్తు అని తెలుసు. యేసు అనేది భూలోక నామం. అయినా యేసు అని అనటంలో ఈయన క్షమించగలిగేటువంటి రక్షకుడు అని తాను గుర్తించాడు. మేం పాపం చేసావు నాయనా, నేను చచ్చిపోతాను, నా పట్ల కృప చూపు. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవుడు ఎంత ఘోర పాపి అయినా దేవుడు క్షమించగలడు. కాబట్టి నీ ఘోర పాపాలు దేవుని కృపను అడ్డగించలేవు. అసలు మనిషి దేవుని కృపను పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే, మనుష్యుడు ఘోరమైనటువంటి పాపాలు చేయటం కాదు,
తన స్థానాన్ని ఎరగకపోవటం. నీ స్థానాన్ని ఎరిగి నీవు దేవుని కృపను వేడుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందుకే పేతురు తన పత్రికలో దేవుని బిడ్డలందరికీ ఒక హెచ్చరిక ఇస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు అంటే తగ్గించుకునే వారికి. అందుకే కృప అనేటువంటిది పైకి ప్రవహించదు, అది క్రిందకు ప్రవహిస్తుంది. నువ్వెంత లోతులో ఉంటావో అంతగా నీ మీద కృప కృమ్మరించబడుతుంది. కాబట్టి నీ పైన నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా ప్రవహిస్తుంది. ఉదాహరణకి నువ్వు ఒక సముద్రంలో అడుక్కెళ్ళావనుకో, నీ మీద ఎక్కువ నీళ్ళు ఉంటాయి. అలాగే నువ్వెంత తగ్గింపు స్థితి కలిగి ఉంటావో, నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించినప్పుడు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను రక్షించబడాలంటే, కృపను పొందుకోవాలంటే నేనేం చేయాలి? నా క్రియలు మెరుగుపరుచుకోవాలా? కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపే. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే దేవుడు తన కృప చేత మనుష్యులను ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కాబట్టి ఘోర పాపులమైనటువంటి మనము దేవుని కృపను ఎన్నటికీ అడ్డగించలేం. కాబట్టి కృప యొక్క స్వభావం మనం గుర్తెరగాలి. కృప ఎట్టి పాపినైనా క్షమిస్తుంది. మానవుని క్రియలతో దేవుడు తన కృపను జోడించడు. కృపను నువ్వెన్నటికీ కొనుక్కోలేవు, అది ఉచితం. నిన్ను నువ్వు తగ్గించుకో, అర్థించు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, ప్రార్థిస్తాం. పరమ తండ్రి, మానవుని పట్ల ఎంతటి కృపను చూపావు. మానవుడు తను రక్షించుకోలేడని వెరిగి నీ కుమారుణ్ణి లోకానికి పంపావు. ఆయన మా కొరకు మరణించి తిరిగి లేచి ఉచితముగా మమ్మలను విశ్వాసము ద్వారా తన కృపచేత నీతిమంతులుగా తీర్చాడు. ఇట్టి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తుతులు. ఈ వాక్యం వినిన ప్రతి వ్యక్తిని దీవించండి నాయనా. మాలో మాకు తారతమ్యాలు, అతనికంటే నేను గొప్ప, అతనికంటే నేను ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తున్నాను అనే తారతమ్యాలతో బ్రతుకుతున్న మానవాళిని దేవా నీవు ఒకే స్థితిలోకి తీసుకెళ్ళిపోయావు. మానవులందరూ పాపులే, ఆ పాపికి కృప కావాలి, ఆ కృపను నీవిచ్చావు. కనుక కృపచేత రక్షించబడిన నేను ఎవరిని తృణీకరించకూడదు. నేను అందరినీ ప్రేమించాలి, అందరినీ రక్షించ సమర్థుడవైన నీ యొద్దకు నడిపించాలి. మేము అలాగు చేయగలిగే కృప నాకు, మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.